చెప్పగలిగినవి 3 విషయాలు. ఒకటి, మీ నివాసం కొరకు మీరు చేసేటువంటి పోరాటం, మీ ఇల్లు కట్టుకోవడం గురించి కానీ, కొనుక్కోవడం గురించి కానీ పట్టుదల చాలా తీవ్రంగా ఉంటుంది. నిజానికి అది దేవుడు కట్టించకపోతే రాదని తెలీదు, కానీ అది ఇచ్చేశాక దేవుడు ఇచ్చాడని అబద్ధం చెప్తారు. 2, పెళ్ళి. వివాహం విషయంలో సంబంధాలు 4 తెగిపోతే, అది అవ్వకపోతే ఇక వచ్చేది ఎలాగైనా అవ్వాలి అనే పట్టుదలగా ప్రార్థన చేయటం, పోరాడడం, దాని గురించినటువంటి ఆరాటం, అది శోధన. శోధించబడుతున్న వాటి కొరకు ప్రార్థన. అలాంటి ప్రార్థనల విషయాలలో ఒకరు కాదు, అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తారు దేవుడి మీద. ఎందుకోసం ఇవ్వడో చూద్దాం కాదా? మీకు అలా అనిపించలేదు ఎప్పుడు? అందరం కలిసి ప్రార్థన చేద్దామంటే ఏంటి అర్థం? ఎవడి కోసం ఇవ్వడం? అంతే కదా మీ డిమాండ్. నిజానికి దేవునితో మీకుండే సంబంధం అలాంటి మాటలకు ఎప్పటికీ రానివ్వదు. 3వది, గర్భఫలం లేక ఫలం. ఏదైనా తెచ్చుకోవాలనుకుంటే రాలేదు అనగానే విపరీతమైన దుఃఖాలు, శోకాలు, వేదనలు, ఏంటో ఎక్కడలేని దుఃఖాలు తెచ్చేసుకుని ప్రార్థన మొదలెట్టేస్తాం. ప్రభు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వలేదు ప్రభు, ఎలాగో ఒకలాగి ఇవ్వు ప్రభు. ఎందుకు నీకు ఆ ఏడుపు? ఇవ్వాలనుకుంటే ఆయన 1 నిమిషంలో ఇస్తాడు. ఆయన ఇవ్వగలిగిన వాడు, ముయ్యటానికి కష్టపడిగినవాడు. కొన్ని పనులు దేవుని ఉద్దేశంలో జరుగుతుండేటప్పుడు మీరేదో క్రెడిట్ తెచ్చేసుకుందామని, నేనేదో ప్రార్థన చేసి ఆ బిడ్డకు కడుపు తెప్పించానండి, ఎలాగవుతుంది అది? ఏదో పాయసం తింటే కడుపు వచ్చినట్టు, మీరు చేసే ప్రార్థనలు కడుపు వచ్చినట్టే. అబద్ధాలు కదా అయ్యి. వాళ్ళది అబద్ధమైనప్పుడు నీ ప్రార్థనకు పిల్లలకు పుట్టారంటాం కూడా అబద్ధమే. దేవుడు ఇచ్చాడు, దేవునితో నీ సంబంధాన్ని బట్టి బ్రతకాలది. ఇలాంటి చాలా విషయాలలో శోధించబడుతూ విపరీతమైన ప్రార్థనలు చేస్తూ, శోధనలలో నుంచి తెచ్చుకునే ప్రార్థనలకి దేవుడని సమాధానం చెప్తూ జీవితంలో ఆధ్యాత్మిక ముసుగు వేసుకున్న అనేక క్రైస్తవులు ఈరోజు మెలకువ కలిగి ప్రవర్తించారు.